జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత పిఠాపురం ప్రాధాన్యత పెరిగింది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ప్రచారం జరుగుతోంది. అలాంటి నేపథ్యంలో 2 రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కొనిదెల నిహారిక సందడి చేశారు. సోమవారం హాయ్ సినిమా ప్రీ లాంచింగ్ ఇక్కడే జరిగింది. తొలుత పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని ఆయ్ చిత్ర యూనిట్ దర్శించుకుంది. సినిమా విజయవంతం కావాలని ఉమా కుక్కుటేశ్వర రాజేశ్వరి అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠమైన పురోహితిక అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త ఆధ్వర్యంలో నిర్మాత బన్నీవాసు, హీరో నరేష్ నితిన్, హీరోయిన్ నయన్ సారికలు దత్త హోమం నిర్వహించారు. ఎక్కడ యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ ధ్వంసం చేస్తారని వారి దర్శనమిచ్చి స్వామి భక్తుడు విగ్రహ రూపాయలు కలిసిపోయింది. ఆయనే వారికి సంతానం ముక్కుడేశ్వర నమోమేత ఉమా ముక్కుడేశ్వర స్వామినే నమః ప్రార్థన. సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం చేత 18 భాగాలుగా ఖండించాడు. ఆయన పేరు పురుహూతుడు. అందుచేత అమ్మవారి పేరు పురుహూతిగా దేవి. ధారణం కమండలం పద్మకరేణ సంఘం మేము ఇక్కడ పిఠాపురంలోని పాదగయ క్షేత్రం అండ్ అమ్మవారి శక్తిపీఠం ఇవన్నీ కూడా దర్శించుకోవడానికి వచ్చాం. ఆయ్ సినిమా ఆగస్టు 15 రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఇప్పుడు మా అందరికి ఫేవరెట్ ఊరు పిఠాపురం. ఇక్కడ అందరికి ఇక్కడ ఏదైతే శక్తిపీఠాలు ఉన్నదో ఇక్కడికి వచ్చి మా సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన శ్రీ పాదగయ క్షేత్రానికి వచ్చి మాకు 100% ఈ సినిమా సక్సెస్ అయ్యేటట్లు ఆ దేవుడు కూడా కరుణించాలని చెప్పి కోరుకున్నాం. ఈ ఊరు చాలా ఇచ్చింది మాకు. ఈ ఊరికి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి సరే ఈ ఊరికి ఇక్కడ ట్రైలర్ చేస్తే కనుక డెఫినెట్గా 100% ఈ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నుంచి ఒక్కొక్క ఊర్లో ఇక్కడ ఉన్న ఫేమస్ ఊర్లన్నింటిలో కూడా సినిమా మన చిత్ర పరిశ్రమ నుంచి డెఫినెట్గా వచ్చి ఏదో ఒక కార్యక్రమం చేస్తారని చెప్పి ఫస్ట్గా నేను ఒక అడిగేసి ఎదురుకొచ్చి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎదురుకొచ్చాం. ఫర్దర్గా వెళ్ళే కొద్ది కూడా చాలామంది మన చిత్ర నిర్మాణంలో సంబంధించిన పనులు కూడా ఆంధ్రప్రదేశ్లో జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు రాకపోతే మీరు ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా పిఠాపురం వైపు రావడానికి అవకాశం ఉంది కదా? తప్పకుండా ఉంటుందండి. ఈరోజు పిఠాపురం అనేది నార్మల్ ఊరు కాదు కదా, చాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఫేమస్ ఊరు. అంటే ఆంధ్రప్రదేశ్లోనే చాలా కళ్ళు కూడా ఇటు సైడే ఉన్నాయి. డెఫినెట్గా ఇక్కడ నుంచి కూడా ఇది డే బై డే ఇది 100% బాగా ఎదుగుద్ది. శతమానం భవ